హలో నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను నా చెక్క బొమ్మని ఒడిస్సీ డ్యాన్స్ కాస్ట్యూమ్లో రెడీ చేశానండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట ఒడిస్సీ డ్యాన్స్ కాస్ట్యూమ్ అనేది. సో ఇదంతా ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా అయితే నేను ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది కాటన్ మెటీరియలే తీసుకున్నానండి నేనైతే. మీకు కావాలంటే సిల్క్ కూడా తీసుకోవచ్చు. సిల్క్ అయితే కొంచెం కష్టం అవుతుంది, ఇదైతే ఈజీగా మౌల్డ్ అయిపోతుంది మనకి. తీసుకుని ఒక హాఫ్కి ఫోల్డ్ చేసుకునేసి ఒక 1 ఇంచ్ అనే స్లిట్ అనేది పెట్టుకోవాలి మనము ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ నేను పైన ఒక పట్టీ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది దేనికంటే మనం థ్రెడ్ అనేది వేసి నడుంకి కట్టడానికి అనేసి ఫోల్డ్ చేశాను. అది స్టిచ్ చేసేస్తాను తర్వాత. ఇక్కడ కింద వచ్చేసి నేను కింద పింక్ బార్డర్ అనేది వేస్తున్నాను బ్లూకి. సో అందుకని లెగ్స్కి కూడా పింక్ బార్డర్ తోటి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 2 లెగ్స్కి పట్టీ అనేది వేసేసాను అనమాట. చూడండి, ఈ విధంగా ఉంది. అలాగే పైన కూడా కుడతానని చెప్పాను కదా, అది కూడా కుట్టేశాను. సో అక్కడ చూపించిన హోల్లో థ్రెడ్ అనేది వేసేస్తాను అనమాట నేను. సో ఈ విధంగా ప్యాంట్ అనేది స్టిచ్ చేసేసాక నెక్స్ట్ సేమ్ బేస్ క్లాత్ ఏదైతే తీసుకున్నామో సో అదే క్లాత్ని ఈ షేప్లో కట్ చేసుకునేసి దాన్ని ఈ స్టెప్స్ కింద పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, అలాగా. మనం ఈ విధంగా పెట్టుకునేసి చూసుకోవాలన్నమాట, హైట్ సరిపోయిందా లేదా, లెంగ్త్ అంత విడ్త్ మొత్తం సరిపోయిందా లేదా అనేసి ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. తర్వాత అయితే మనకి క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అలా పెట్టుకున్న తర్వాత మనం గట్టిగా దాన్ని నొక్కినట్లయితే మనకి ఆ మార్కింగ్స్ అనేవి పడతాయి. సో ఆ మార్కింగ్స్ దగ్గర మనం ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, స్టిచ్ చేసుకో. ఈ స్టెప్స్ పెట్టి మనము కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఆ కింద ఇలా యూ షేప్ లాగా వచ్చింది కదా, సో అక్కడ నేను ఇప్పుడు మనం బార్డర్ ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే బార్డర్ని మనం స్టిచ్ చేయబోతున్నాం అన్నమాట. అక్కడ
పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాను కాబట్టి పింక్ అనేది స్టిచ్ చేసేస్తాను ఇప్పుడు. బార్డర్ స్టిచ్ చేసిన తర్వాత మనకి ప్యాంట్కి ఈ లెఫ్ట్ సైడ్కి మనము ఇలా స్టిచ్ చేసేయాలన్నమాట. దాన్ని మనకి పైన డ్రెస్ అనేది ఇలా ఉంటుంది. దీనికి కూడా మనం స్టెప్స్ అనేవి పెట్టేసుకునేసి స్టిచ్ అనేది వేసేయాలి. చూపిస్తున్నాను, అది కూడా చూడండి. స్టిచ్ చేసేసాక చూడండి, ఇట్లా మనం కింద ఒక థ్రెడ్ అనేది వేసుకోవాలి. అలాగే ఎండ్లో కూడా ఒక థ్రెడ్ అనేది వేసుకోవాలి. ఈ కింద వేసింది ఏమొచ్చేసి వెనకకి కట్టేయాలి. అలాగే వెనక వేసింది ముందుకు తెచ్చి కట్టేయాలి. ఇది కవర్ అయిపోతుంది అప్పుడు. అండ్ స్టిఫ్గా ఉంటుంది, మనకు ఊడదన్నమాట. ఎక్కడ కూడా లూజ్ అవ్వదు, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మనం పైన కట్టేసుకున్న తర్వాత కింద ప్యాంట్ అనేది కట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ షేప్లో ఒక బ్లూ కలర్ క్లాత్కి కింద బార్డర్ అనేది వేసానండి. సేమ్ మీరు కూడా అలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఇలా వెనక నుంచి తీసుకొచ్చి ముందు కట్టేయాలి. థ్రెడ్ అనేది కనిపించకుండా మనకి ఈక్వల్ లెంగ్త్, అంటే ఈక్వల్ లెంగ్త్ మిగలకుండా చూసుకునేలాగా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కట్టేసుకున్న తర్వాత కట్ చేసేయాలి ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైనా ఉంటే కనుక. ఇది వచ్చేసి వడ్రానం అండి, సిల్వర్ జ్యువెలరీ అన్నమాట. ఇది కూడా సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మెడలో వేస్తున్నాను జ్యువెలరీ. ఇప్పుడు కొప్పు కట్టేసుకున్న తర్వాత పైన ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను 2 స్టెప్స్ పెడుతున్నాను. ఎందుకంటే మనకి ముందు సైడ్ నుండి ఫేస్ అనేది చూస్తే మనకి ఫ్లవర్స్ అనేవి బాగా కనిపించాలి. అదే ఒకటే సెట్ అనేది పెడితే కనుక నాకు కనిపించట్లేదు. అందుకని నేను 2 సెట్స్ అనేవి అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సరిపోతే ఒకటే సెట్, మీరు ఒకటే దాంతో స్టాప్ చేసేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకా పొట్టు పెట్టుకోవడమే అన్నమాట. మధ్యలో మనకి రెడ్ కలర్ సర్కిల్ పెట్టుకోవాలి.
సర్కిల్ పెట్టుకున్న తర్వాత అది ఫుల్గా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిన తర్వాత వైట్ తిలకంతో చిన్న చిన్న డాట్స్ అనేవి సరౌండింగ్స్లో పెట్టేయాలన్నమాట. సర్కిల్ చుట్టూతో పెట్టేయాలి. పెట్టిన తర్వాత లాస్ట్లో కింద ఒక బ్లాక్ డాట్ అనేది పెట్టేయాలి. చూసారు కదండి, ఈజీగా ఒడిస్సీ కాస్ట్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, ఒడిస్సీ డాల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వెళ్ళి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Thanks for watching. Have a good day. Bye bye.